హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మళ్ళీ మన కొత్త సిరీస్ సమస్య ఈక్వల్ టు బైబిల్ సొల్యూషన్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే పెద్ద సమస్య ఏంటో తెలుసా? పోలిక, అంటే కంపారిజన్ అనమాట. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల వచ్చే పోలిక అనమాట. జస్ట్ ఒక స్క్రోల్ చేస్తే చాలు మనకంటే సక్సెస్ఫుల్గా ఉన్న జీవితాలు మనకు కనబడతాయి. అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళ జీవితాలు కనబడతాయి. ఖరీదైన కార్లో తిరిగే వాళ్ళ జీవితాలు మనకు కనబడతాయి. లేకపోతే పర్ఫెక్ట్గా రిలేషన్ మెయింటైన్ చేసే వాళ్ళలాగా కనిపించే వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన జీవితాన్ని చూసుకొని ఇంకా నేను ఏమీ సాధించలేదు, నేను వాళ్ళలాగా ఎందుకు ఉండలేకపోతున్నాను. కొన్నిసార్లు మన దగ్గర వాళ్ళు కూడా మనల్ని అంటారు, నువ్వెందుకు వాళ్ళలాగా అవ్వలేకపోతున్నావు, నువ్వెందుకు వాళ్ళలాగా మారలేకపోతున్నావు, నువ్వెందుకు వాళ్ళలాగా చేయలేకపోతున్నావు అనేసి. కానీ ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ పోలిక ఒక స్లో పాయిజన్ లాంటిది అనమాట. ఇది మన ఆనందాన్ని, మన శాంతిని, మన జీవిత లక్ష్యాన్ని నాశనం చేస్తుంది. బైబిల్ దీనికి ఒక పరిష్కారం చెప్పింది. మీరు అందరూ తీసి గలతీ 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. అందులోని మీకు మీరే సాక్షిగా ఉండాలి, ఇంకెవరి కార్యాలు మీకు సాక్షి అవ్వవు. దేవుడు మనలో ఒక్కొక్కరికి ఎంత ప్రత్యేకంగా డిజైన్ చేశారు అనేది మీరు గ్రహించాలి. మిమ్మల్ని డూప్లికేట్గా ఉండడానికి డిజైన్ చేయలేదు. దేవుని చేత సృష్టించబడిన మీరు ఒరిజినల్ క్రియేషన్ అనమాట మీరు. మరి బైబిల్లో ఉదాహరణల గురించి ఏంటి అని మీరు నాకు అడగచ్చు. నువ్వు ఇన్ని రోజులు మాకు అబ్రహాం కోసం, యోసెఫ్ కోసం, పౌలు కోసం, అందరి కోసం ఎగ్జాంపుల్స్ చెప్పావు కదా, నువ్వు ఒక హిపోక్రెటా అనేసి మీరు నన్ను అడగచ్చు. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఇది ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, లౌకిక సంబంధమైన పోలిక, దైవిక సంబంధమైన పోలిక తెలియాలన్నమాట. లౌకిక సంబంధమైన పోలిక ఉన్నప్పుడు మనం దేంతో పోల్చుకుంటాం? ఒక విలువైన వస్తువుల కోసం పోల్చుకుంటాం, ఒక ఆస్తి కోసం పోల్చుకుంటాం, లేకపోతే అందం కోసం పోల్చుకుంటాం. కానీ దైవిక సంబంధమైన అయినప్పుడు ఏంటంటే స్పిరిచువల్ థింగ్స్, ఆత్మీయ సంబంధాలుగా వాటి కోసం పోల్చుకుంటాం అనమాట. వాళ్ళ విశ్వాసం కోసం పోల్చుకుంటాం, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కోసం మనం పోల్చుకుంటాం అనమాట. దేవుడు వాళ్ళ బట్టలను చూసి, లేకపోతే ఇళ్ళను చూసి, లేదా సంపదను చూసి కాపీ చేయమని చెప్పలేదు. కానీ వాళ్ళ విధేయతని, వాళ్ళ వినయాన్ని, వాళ్ళ ధైర్యాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని నేర్చుకోమని చెప్తున్నారు అనమాట. మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఇతరులను చూసి మీకు పోల్చుకోవాలి అని అనిపించినప్పుడు నేను కొన్ని స్టెప్స్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆగండి, ఆగి ఒక స్టెప్ వెనక్కేసి ప్రార్థన చేయండి. దేవా, నన్ను ఒక అద్భుతమైన క్రియేషన్గా నన్ను చేశారు కదా, నేను అది మర్చిపోకుండా నాకు ఒక సెల్ఫ్ కంట్రోల్ దయచేయండి అని ప్రార్థించి అడగండి. మీకు కావాల్సిన గుర్తింపు లైక్స్లతోని కానీ డబ్బుతోని కానీ రాదు, అది క్రీస్తుతో మాత్రమే వస్తుంది. అర్థమైందా? దేవుడు మీకు ఇచ్చిన ప్రతిభలో ఎదగడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, మీరు డూప్లికేట్గా ఉండడానికి మాత్రం ప్రయత్నించకండి. మనం దేవుని మాస్టర్ పీస్ అనమాట. ఇతరులతో పోల్చుకుంటే మనకి చిన్నవాళ్ళం అవుతాం, కానీ దేవునితో పోల్చుకుంటే మనం మెరుగైన వ్యక్తిగా మారడానికి అవకాశం